అందరికీ నమస్కారము. ఇంతకుముందు నేను కెరియర్ ఆప్షన్స్ గురించి చాలా మాట్లాడుతూ ఎంపీసీ అయిపోయినాక ఏం చేయాలి, బీటెక్ అయిపోయినాక ఏం చేయాలి అని వీడియోలు చేశాను. ఎంపీసీ అయిపోయిన తర్వాత కెరియర్ ఆప్షన్స్ చాలా ఇచ్చాను మీకు. ఎన్ని కెరియర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అనేది చాలామంది చక్కగా వీడియోని ఆదరిస్తూ మంచిగా చూస్తూ చాలా మంచి నాలెడ్జ్ పొందుతూ ఇన్ రిటర్న్ థ్యాంక్ యూ చెప్తూ మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సరే, ఈరోజు బైపీసీ తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ప్యూర్లీ సైన్స్ సబ్జెక్ట్. ఇంటర్లో చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? చాలామందికి అపోహ ఏంటి అంటే కనుక బైపీసీ చేస్తే డాక్టరే అవ్వాలి, డాక్టర్ అవ్వలేదు, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వలేదు అంటే వాడి జీవితం వేస్ట్, వాడు దేనికి పనికిరాడు, ఇక ఏం చేయాలి అర్థం కాక అయోమయంగా చాలామంది ఇంకేదో చేసేస్తుంటారు. సో అంత సీన్ ఏమీ లేదండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి బైపీసీ అయిపోయిన వాళ్ళకి. మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు మంచి కెరియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ నాలెడ్జ్ని బట్టి, మీ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి. తొందరగా సెటిల్ అవ్వాలంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయి, కొంచెం లెందీగా వెళ్ళాలంటే ఇంకా వేరే కోర్సెస్ ఉన్నాయి. అలా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో స్టే కనెక్టెడ్. చాలా మంచి కెరియర్స్ ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, సో స్టే కనెక్టెడ్. ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయినాక చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఫస్ట్ డాక్టర్గా అవ్వడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తున్నాను. 6 రకాలైన డాక్టర్స్ ఉన్నారు. ఒకటి ఎంబీబీఎస్ అంటే అలోపతిక్ డాక్టరు. దీనికి నార్మల్ కోర్స్ అయితే 5.5 years. జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే అంత వాల్యూ ఉండదు. కొంచెం ఎండీ కూడా చేస్తే మీరు లైఫ్లో చక్కగా సెట్ అవ్వచ్చు. కాబట్టి 5.5 years బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ ఎండీ 3 years, టోటల్ 8.5 years పడుతుంది మీకు. ఇది ఎంబీబీఎస్కి. ఇంకా నెక్స్ట్ బీడిఎస్ అంటే బ్యాచిలర్ ఇన్ డెంటల్ సైన్స్. డెంటల్ ప్రాబ్లమ్స్, మనకి దంతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి ఈ డాక్టర్ని కలుస్తాం, బీడిఎస్ డాక్టర్ని కలుస్తాము, డెంటిస్ట్ని. సో దీనికి 5 years బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 3 years మాస్టర్స్ డిగ్రీ, టోటల్ 8 years కోర్స్. ఇది కాకుండా నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ BAMS అంటే బ్యాచిలర్ ఇన్ ఆయుర్వేదిక్ అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఇది ఆయుర్వేదిక్ డాక్టర్ అవనికి. ఇది కూడా మీరు బ్యాచిలర్ డిగ్రీ అండ్ పీజీ రెండు కలుపుకొని 8.5 yearsలో మీరు చేయొచ్చు. ఇంకొకటి బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఇన్ హోమియోపతిక్ సైన్స్. దీంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. హోమియోపతిక్ డాక్టర్ని చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారు, ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ. సో కాబట్టి ఇది కూడా మంచి కోర్స్, 8.5 years డిగ్రీ అండ్ పీజీ కలుపుకొని. ఇక నెక్స్ట్ BUMS అంటే బ్యాచిలర్ ఇన్ యునానీ అండ్ మెడికల్ సర్జరీ. సో యునానీ డాక్టర్ అవ్వనికి ఇది కోర్సు 8.5 years. ఇక లాస్ట్లో వెటర్నరీ అంటే జంతువులు, పక్షులకు సంబంధించి డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్. సో దానికి 5 years ప్లస్ 2 years, టోటల్ 7 years. అయితే 6 రకాలైన డాక్టర్లు మనం చూసాము. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ముందుగా ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్కి ట్రై చేయండి. కొంచెం గట్టిగా చదివి నీట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే దాంట్లోనే సీట్ వస్తుంది. సీటు తెచ్చుకోనికి అనేక రకాలు. ఒకటి మన మెరిట్ లిస్ట్లో తెచ్చుకోవచ్చు, ఇంకా లేకపోతే మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లాగో ఉండనే ఉంది మన సిస్టంలో. సో దాంట్లో కూడా సీట్లు తెచ్చుకుంటున్నారు జనాలు. ఇక నెక్స్ట్ డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకున్న డబ్బులన్నీ ఇంకా డొనేషన్గా చేసి వాళ్ళు సీట్లు తెప్పించేసుకుంటున్నారు. అట్లా ఏదో ఒక నయానో భయానో అన్నట్టుగా ఇన్ని మార్గాలు ఉన్నాయి. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా కోర్సులు ఏమున్నాయంటే బీపీటీ అంటే బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ. ఈ మధ్య ఫిజియో ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి అండ్ వీళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటుంది. సో కాబట్టి బీపీటీ కూడా మంచి కోర్సు, 4.5 years డిగ్రీ ప్లస్ 2 years పీజీ కోర్సు. ఇంకా నెక్స్ట్ ఫార్మా డి. ముందు బీఫార్మసీకి ఉండేది, ఇప్పుడు బీఫార్మసీ కంటే ఫార్మా డి మంచి కోర్స్ అని చెప్పొచ్చు ఫార్మసీ రిలేటెడ్లో. ఇది 6 years కోర్సు. బయట దేశాల్లో అయితే విపరీతమైన డిమాండ్ ఉంది ఈ కోర్స్కి అయితే, ఫార్మా డీకి. సో దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ నర్సింగ్ అంటే సేవాభావ దృక్పథంతో ఉన్న వాళ్ళకి, నర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి నర్సింగ్ కోర్స్ కూడా ఉంటుంది. ఇది 6 years కోర్సు. ఇక నెక్స్ట్ అది కాకుండా ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బైపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్ ఏంటి అనుకుంటున్నారా? చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని కోర్సులు బైపీసీ వాళ్ళ కోసమే పెట్టారు. సో వాళ్ళు ఇంజనీర్స్ అవ్వచ్చు. ఇంకా మీకు సర్ప్రైజ్ ఏంటంటే కొన్ని IITs, NITsలో కూడా ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. దాంట్లో మీరు ఎలాంటి స్పెషలైజేషన్ తీసుకోవాలి అంటే కనుక ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అని ఒకటి, జెనెటికల్ ఇంజనీరింగ్,
బయోమెడికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీరింగ్, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్, ఇట్లా ఇన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కానీ మీరు చూస్ చేసుకోవాల్సింది ప్రాపర్ యూనివర్సిటీ. దాని తర్వాత మళ్ళీ మీరు ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు. బీటెక్ తర్వాత ఎంటెక్ వెళ్ళొచ్చు. దాని తర్వాత మీరు టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, లేదా రీసెర్చ్ అంటే R&D రీసెర్చ్ అండ్ దాంట్లో కూడా మీరు వెళ్ళొచ్చు. రీసెర్చ్ దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం కొన్ని. ఇంకా బీఎస్సీ, బైపీసీ తర్వాత చాలామంది చూస్ చేసుకునేది బీఎస్సీ కోర్స్ కూడా. బీఎస్సీలో కూడా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్. ఇది చాలా మంచి కోర్స్ అండి, మంచి ఫ్యూచర్ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ అయితే చాలా బాగున్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ దీనికి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆచార్య రంగా యూనివర్సిటీ అని ఉంది కదా మనకి రాజేంద్ర నగర్లో, హైదరాబాద్లో. వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ఒకటి క్లియర్ చేసుకొని కొంచెం మంచి మార్కులు తెచ్చుకున్నారంటే బాగుంటుంది కోర్సు. సపరేట్ ఎంట్రన్స్ దీనికి. లేకపోతే నార్మల్ డిగ్రీ కాలేజెస్లో ఫారెన్సిక్ సైన్స్ అని, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే వేలి ముద్రలు అవన్నీ చూస్తారు చూడండి, అది ఆ కోర్సు. ఫారెన్సిక్ కెమిస్ట్రీ అని ఒకటి ఉంది, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లైఫ్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్. ఈ బీఎస్సీ లైఫ్ సైన్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఎంబీఏలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నా స్టూడెంట్సే చాలామందిని చూశాను. బీఎస్సీ లైఫ్ సైన్స్ అంటారు, మళ్ళీ అక్కడి నుంచి ఎంబీఏకి వచ్చేస్తారు. సో ఇది కూడా ఒకటి. ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలంటే కూడా బీఎస్సీకి ఒక పార్ట్ ఉంది, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అని, లేదా బీఎస్సీ రేడియాలజీ టెక్నీషియన్ కోర్సు. ఇంకా ఆప్థమాలజీ టెక్నీషియన్ అంటే, ఆప్థమాలజీ అంటే కళ్ళజోడుకు సంబంధించి, కంటికి సంబంధించి టెక్నీషియన్ అనమాట. వాళ్ళు హెల్పింగ్గా ఉంటారనమాట ఐ స్పెషలిస్ట్కి. ఇంకా అనెస్థీషియా టెక్నీషియన్, మత్తు అదని ఇస్తారు చూడండి డాక్టర్ దగ్గర ఆపరేషన్కి వెళ్ళే ముందర. ఈ టెక్నీషియన్స్ మత్తు ఎంత ఇవ్వాలి, ఎలా చూసుకోవాలని వీళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటారన్నమాట ఆపరేషన్ థియేటర్ ముందర. ఇంకొక డయాలసిస్ టెక్నీషియన్. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, డయాలసిస్ చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ ఏంటంటే వాళ్ళకి డయాలసిస్కి వచ్చిన పేషెంట్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ అని ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ వీళ్ళు డాక్టర్కి చాలా హెల్ప్ఫుల్గా మొత్తం అన్నీ అరేంజ్ చేయడం అన్నీ చూసుకుంటారు. మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇది బీఎస్సీలో ఇన్ని రకాలైన మనకి బ్రాంచెస్ ఉన్నాయి. బీఎస్సీలో లేదు అసలు బైపీసీ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ అంటేనే అలర్జీ అనుకుంటారా, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ 12th ఆప్షన్ నేను ఇస్తున్నాను, NIFT, నిఫ్ట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది చాలా మంచి కోర్స్ అండి. ఫ్యాషన్ టెక్నాలజీ మీద, కొంచెం డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు. డ్రాయింగ్ అవన్నీ బాగా వచ్చి ఉన్నవాళ్ళు. దీనికోసం సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తారు నిఫ్ట్ వాళ్ళే. ఆ టెస్ట్ కొంచెం క్వాలిఫై చేసుకుంటే కనుక మన దేశంలో 16 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 16 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ గవర్నమెంట్ వే. సో దీంట్లో కానీ మీరు నిఫ్ట్ చేశారంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది, చక్కగా సెటిల్ అయిపోవచ్చు. అఫ్కోర్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయిలేండి ఫ్యాషన్ టెక్నాలజీ మీద, బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నిఫ్ట్లో మీరు వీలైతే దాంట్లో సీట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి ఆప్షన్. ఇక లేదు అంటే కనుక నెక్స్ట్ బీకామ్ ఎప్పటికీ ఉంది, కామర్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్. ఇది అందరినీ వెల్కమ్ చెప్తూ ఉంటుంది. కామన్ కోర్సు, కరేపాకు ఎట్లనో కూరలో అట్లాగే. మీరు ఎంఈసీ చేసిన, సిఈసీ చేసిన, హెచ్ఈసీ చేసిన, బైపీసీ చేసిన, ఎంపీసీ చేసిన ఎవరైనా కానీ బీకామ్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఇది 3 years బీకామ్ కోర్స్. దీని తర్వాత మళ్ళీ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఒక వీడియో చేశాను 20 career ఆప్షన్స్ ఆఫ్టర్ బీకామ్ అని. ఆ లింక్ నేను కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకపోతే మీరు దేవికా భట్నగర్ 20 career ఆప్షన్స్ ఆఫ్టర్ బీకామ్ అని కొట్టండి, మీకు వస్తుంది. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే బీకామ్ చేసిన తర్వాత. ఇది ఒక బేసిక్ డిగ్రీ అనమాట. బీకామ్లోకి వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కామర్స్ బిగినింగ్లో మీకు అన్నీ చెప్తారు ఫస్ట్ ఇయర్లోనే. మీరు ఇంటర్లో మిస్ అయిందంతా మీరు ఫస్ట్ ఇయర్లోనే చదివేసుకుంటారు. సో కాబట్టి నీడ్ నాట్ టు వరీ. ఇక నెక్స్ట్ కోర్సు బీబీఏ, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా మంచి కోర్సు. దీని తర్వాత ఎంబీఏకి వెళ్ళొచ్చు, లెక్చరర్గా సెట్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు.
కంపెనీస్లో మంచి ఒక మేనేజర్గా సెట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కోర్సు. తర్వాత లేదు ఫినాన్షియల్ స్టేటస్ అలౌ చేయట్లేదు, జాబ్ చేయాలి అనుకుంటే కనుక మీ 15th ఆప్షన్ ఇస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్స్. కొన్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ మంచిగా ఉన్నాయి. నేను ప్రైవేట్ జాబ్ చేయమని నేను రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రైవేట్ జాబ్లో చాలా కష్టాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ అయితే ట్రై చేయొచ్చు. లైక్ మనకి బ్యాంక్ క్లరికల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్స్ ఉంటాయి, రైల్వేస్లో ఉన్నాయి, ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉన్నాయి. సో వీటిలలో మీరు ట్రై చేసుకోవచ్చు. లేకపోతే ఒక లాస్ట్ ఆప్షన్ ఎంటర్ప్రీనియర్, అంటే ఒక బిజినెస్ మ్యాన్గా మీరు సెట్ అవ్వచ్చు. ఏదైనా మీ వాళ్ళు ఎవరైనా సెట్ చేస్తే కనుక దాంట్లో కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు బైపీసీ అయిపోయినంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, నా లైఫ్ లేదు, నేను ఇంకేమీ చేయలేను, నా వల్ల కాదు, అలాంటి బాధలు ఏమి పెట్టుకోకండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని దాని నుంచి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళండి. సపోజ్ బీకామ్ తీసుకున్నారు, బీఎస్సీ తీసుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ అనుకుంటూ ఇంకా కొంచెం మీ కెరియర్ని డెవలప్ చేసుకోండి. సో ఈ విధంగా మీ ప్లాన్ చక్కగా ఉంచుకోండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంపీసీ అయిపోయిన వాళ్ళకు కూడా కెరియర్ ఆప్షన్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మంచి కెరియర్ చూస్ చేసుకోండి, ఎందుకంటే అది మీకు లైఫ్ ఇస్తుంది. కనీసం ఒక 60 ఏళ్ల దాకా మీరు ఆ కెరియర్ ఆ జాబ్లోనే ఉండాలి. కాబట్టి ప్రాపర్ కెరియర్ చూస్ చేసుకోండి. సో విష్ యూ గుడ్ లక్, టేక్ ఎ ప్రాపర్ డెసిషన్. ఈ వీడియో వీలైతే వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో టేక్ కేర్, సీ యూ సూన్.